అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతి పేద కుటుంబంలో జన్మించినప్పటి నుంచి కూడా ఆయన ఒక అంటరానితనం అనేది సబ్జెక్ట్ జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు చదువుకునే టైంలో కూడా ఎన్నో అవమానాలను భరించడం జరిగింది. అలాంటి అవమానాలను భరిస్తూ ధనిక వర్గాలు ఆ రోజుల్లో మంచినీళ్లు కూడా తన దోషెట్లో పోస్తే ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటరానితనం, అస్పృశ్యత, ఎన్నో అవమానాలు భరాయిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రోజైనా ఈ యొక్క సిస్టమ్ మారాలి, కుల మతాలకు అతీతంగా మన భారతదేశంలో రాజ్యాంగం ఉండాలి అనే విధానంగా న్యాయశాస్త్ర కోవిదుడు, రాజకీయవేత్త, ఎన్నో పెద్ద పెద్ద చదువుల్లో లండన్లో కూడా చదివిన తర్వాత భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొద్దిగా కొనసాగి అక్కడ ఎమ్మడలేక కాంగ్రెస్ వారు పెట్టేటటువంటి అవమానాలను భరించలేక తర్వాత అతను కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆనాటి నుంచి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎన్నో ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఆయన యొక్క స్థాయిని ప్రపంచ స్థాయికి ఎదిగే విధంగా కూడా తయారు చేయటం జరిగింది. ఈనాడు మనకు పంచతీర్థ అనే కార్యక్రమాల ద్వారా ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త దేశం నలుమూలలో కూడా ఆయనకి హార్టీసులు ఆయన ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ధన్యవాదాలు.